ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృత పర్యటనలతోటి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నాడు, ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉంటే అటు భారతీయ జనతా పార్టీ కూడా సేమ్ అదే స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే ఇలా ప్రచారాలు ఎట్లున్నప్పటికీ కూడా ఆరోపణ ప్రత్యారోపణలు అనేటివి రాజకీయపరమైనటివి కాకుండా మతపరమైనటువంటి అంశాలు ముడిపడతా ఉన్నాయి. దాంతో ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ మొదలవుతా ఉంది. వాస్తవానికి కూడా భారతీయ జనతా పార్టీ కొంత ప్రయత్నం చేసింది ఇక్కడ పోలరైజేషన్ కోసం. కానీ దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి తేడా ఏందనంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మతాలుగా విడిపోయి ఉన్నారు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కులాలుగా విడిపోయి ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలని హిందువులు వాళ్ళు క్యాస్ట్ లాగానే చూస్తారు తప్ప సపరేట్ మతం లాగా వాళ్ళని చూడరన్నట్టు. సో అట్లా ఆ కారణం చేత భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎక్కువ పట్టు దొరికేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. సరే, ఏదేమైనప్పటికీ ఎన్నికల వాతావరణం హీట్గా ఉంది, చాలా 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 హీట్గా ఉంది.